అమర్ బాగీతో మాట్లాడుతూ ఆరు పాపని నా కన్న కూతురులాగా చూసుకుంటానని చెప్పడంతో బాగి ఎంతగానో ఎమోషనల్ అవుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి బాగి ఫోన్ పెట్టేసిన తర్వాత కరుణ బాగీతో ఏమైంది, ఎందుకు అలా ఎమోషనల్ అవుతున్నావని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో బాగి బుజ్జమ్మ ఆయన కన్న కూతురని తెలియకముందే ఆయన బుజ్జమ్మ మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారో, అటువంటిది బుజ్జమ్మ ఆయన కన్న కూతురు అన్న విషయం తెలిస్తే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదే అని చెప్పి అంటూ ఉంటుంది. మరి ఎందుకే ఇంకా ఇంతలా ఆలోచిస్తున్నావు, ఇప్పుడే వెళ్ళి మీ ఆయనకు బుజ్జమ్మ మీ కూతురే అని చెప్పేయచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. లేదే, ఆ మనోహరి చేసిన కుట్ర వల్ల 5 ఏళ్ల పాటు నా ఇంటికి పిల్లలకు నేను దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ 5 ఏళ్ళు నేను ఎంత నరకమైతే అనుభవించానో అంతకు 10 రెట్ల నరకం ఆ మనోహరి అనుభవించేలాగా చేయాలి. ఆ మనోహరి నిజస్వరూపం బయట పెట్టే సమయం దగ్గర పడింది. అందుకే ఆ మనోహరిని ఇంటి నుండి శాశ్వతంగా గెంటేసిన తర్వాత అప్పుడు నేను ఆయనతో పిల్లలతో సంతోషంగా ఆ ఇంట్లో ఉంటాను. నన్ను క్షమించమని ఆయన కాళ్ళ మీద పడి జరిగింది మొత్తం కూడా ఆయనకు చెప్పి మనోహరికి శిక్ష పడేలాగా చేస్తాను అని చెప్పి బాకి కరుణకు చెబుతూ ఉంటుంది. అన్నయ్య లాంటి రాథోడ్ నాకు అండగా ఉన్నాడు. ఆ ఇంట్లో ఏం జరిగినా సరే రాథోడ్ నాతో చెబుతాడు. ఆ మనోహరి కుట్ర బయట పెట్టడానికి నాకు ఒక చిన్న అవకాశం దొరికినా సరే ఆ అవకాశాన్ని వదులుకొను, దాన్ని ఉపయోగించుకొని తనను శాశ్వతంగా ఇంటి నుండి పంపించేస్తాను అని చెప్పి బాగి కరుణకు చెబుతూ ఉంటుంది. మరోవైపు మనోహరి రాథోడ్ ఇద్దరు కూడా మార్కెట్కి వెళ్తారు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఇంట్లో కావాల్సిన సరుకులు తీసుకుంటూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి మనోహరి హడావిడిగా జ్యువెలరీ షాప్కి వెళ్తుంది. ఈవిడ ఇప్పుడెందుకు జ్యువెలరీ షాప్కి వెళ్తుందని చెప్పి రాథోడ్ గమనిస్తూ ఉంటాడు. మనోహరి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మంగళసూత్రం చేయమని ఆర్డర్ ఇచ్చాను కదా, అది పూర్తయిందా అని చెప్పి అంటూ ఉంటే పూర్తయింది మేడం అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. ఇక దాంతో మనోహరి ఎంతో సంతోషంగా ఆ మంగళసూత్రాన్ని చూసుకొని మురిసిపోతూ అమర్, ఇన్నేళ్ళ నా కల రేపు నెరవేరబోతుంది, ఈ తాళిని నీతో నా మెడలో కట్టించుకోబోతున్నాను అని చెప్పి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. తర్వాత మనోహరి హడావిడిగా జ్యువెలరీ షాప్లో నుండి బయటకు వచ్చి రాథోడ్తో వెళ్దామా రాథోడ్ అని చెప్పి అంటూ ఉంటే అవును మేడం, మనం చేసేది మృత్యుంజయ హోమం కదా, మరి దానికి జ్యువెలరీ షాప్తో పనేంటి, జ్యువెలరీ షాప్లో ఏం కొన్నారు అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో మనోహరి తన దగ్గరున్న ఒక బాక్స్ని సీక్రెట్గా బ్యాగ్లో పెడుతూ ఉంటుంది. నేనేం కొంటాను రాథోడ్, నా బ్రేస్లెట్ హుక్ ఊడిపోతే రిపేర్ చేయించుకోవడానికి వచ్చాను అంతే అని చెప్పి త్వరగా మనం ఇంటికి వెళ్ళాలి, ఇంటి దగ్గర కూడా హోమానికి సంబంధించిన ఏర్పాట్లు చూడాలి కదా అని చెప్పి మనోహరి రాథోడ్ని తీసుకుని ఇంటికి వచ్చేస్తుంది. మీరు వెళ్ళండి మేడం, నాకు ఒక చిన్న పని ఉంది అని చెప్పి రాథోడ్ మనోహరిని అక్కడి నుండి పంపించేసిన తర్వాత తిరిగి జ్యువెలరీ షాప్ దగ్గరికి వస్తాడు. మనోహరి ఫోటోని తన ఫోన్లో చూపిస్తూ ఇందాక ఈవిడ మీ షాప్కి వచ్చింది కదా, ఈవిడ మీ దగ్గర ఏం కొన్నది అని చెప్పి రాథోడ్ ఆ షాప్ ఓనర్ని అడుగుతూ ఉంటాడు. మనోహరి మేడమా, 2 రోజుల క్రితం ఈవిడ మా షాప్కి వచ్చారు, అర్జెంటుగా మంగళసూత్రం కావాలని ఆర్డర్ ఇచ్చారు, 2 రోజుల్లో చేయడం కుదరదని చెప్పిన ఎక్కువ డబ్బులు ఇస్తానని చెప్పి మరి ఈరోజే ఆ మంగళసూత్రాన్ని కొనుక్కెళ్ళారు అని చెప్పి షాప్ అతను అంటూ ఉంటాడు. ఏంటి, ఇప్పుడు ఈవిడ మంగళసూత్రం ఆర్డర్ ఇచ్చిందా అని చెప్పి అంటూ ఉంటే అవును సార్, ఇది పెళ్ళిళ్ళ సీజన్ కాదు కదా అని మేము ఎంత అడిగినా సరే ఆవిడ ఏమీ చెప్పలేదు, అర్జెంట్ అవసరం ఉందని చెప్పి మరి ఆ మంగళసూత్రాన్ని చేయించుకొని తీసుకువెళ్ళారు అని చెప్పి అతను అంటూ ఉంటే ఇక అప్పుడు రాథోడ్ కంగారు పడిపోతూ అంటే మనోహరి మృత్యుంజయ హోమం చేయిద్దామని అనడం, మంగళసూత్రం చేయించడం, దీని వెనుక ఏదో పెద్ద కుట్రే ఉంది, వెంటనే ఈ విషయం మిస్సమ్మకు చెప్పాలి అని రాథోడ్ బాగీకి ఫోన్ చేస్తాడు. మిస్సమ్మ, నీతో అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి,
రేపు మనోహరి గుడిలో మృత్యుంజయ హోమం జరిపిస్తుందని చెప్పాను కదా. ఆ మృత్యుంజయ హోమంలో సార్తో మనోహరి తాళి కట్టించుకోవాలని చూస్తుందేమోనని నాకు అనుమానంగా ఉంది. 2 రోజుల క్రితం జ్యువెలరీ షాప్లో తను మంగళసూత్రం ఆర్డర్ ఇచ్చిందట. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాదు కదా అని ఆ ఓనర్ ఎంత చెప్పినా వినలేదట. అర్జెంటుగా కావాలని డబ్బులు ఎక్కువ ఇచ్చి మరీ ఆ మంగళసూత్రాన్ని చేయించుకొని ఇంటికి తనతో పాటు తీసుకొని వెళ్ళింది. నాకేదో అనుమానంగా ఉంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే సార్ని తను పెళ్లి చేసుకొని మీ స్థానాన్ని కొట్టేస్తుంది మిస్ అమ్మ అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో బాగి, నువ్వేం కంగారు పడకు రాథోడ్, ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఎట్టి పరిస్థితుల్లోనూ అంత ఈజీగా నా స్థానాన్ని ఆయన మరొకరికి ఇవ్వలేరు అని చెప్పి, అయినా రేపు మృత్యుంజయ హోమానికి నేను కూడా వస్తాను. అక్కడ నువ్వు అన్నట్టుగా మనోహరి ఏదైనా కుట్ర చేసి ఆయనతో తాళి కట్టించుకోవాలని చూస్తే మాత్రం రేపే ఆ మనోహరికి ఈ భూమి మీద ఆఖరి రోజు అవుతుంది అని చెప్పి బాగి రాతుడికి చెబుతూ ఉంటుంది. అమ్మయ్య, మొత్తానికి నువ్వు గుడికి వస్తానని అన్నావు, అది చాలు మిస్ అమ్మ, ఇప్పుడు నాకు రిలాక్స్డ్గా ఉంది అని చెప్పి రాతుడు అంటూ ఉంటాడు. కరుణ బాగితో, ఏంటే ఏదో మంగళసూత్రం అంటున్నావు అని అంటూ ఉంటే, ఆ మనోహరి మంగళసూత్రం కొన్నదట. ఒకవేళ గుడిలో మనోహరి ఆయనతో తాళి కట్టించుకోవాలని చూస్తుందేమోనని రాతుడు అనుమానిస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటే, రాతుడు గెస్ చేసింది కరెక్టేనే. ఆ మనోహరి గురించి నీకు నాకు తెలుసు కదా, ఆ మనోహరి ఏదైనా చేస్తుంది. ఫ్రెండ్ అని నమ్మిస్తూ మీ అక్క అరుంధతినే పైకి పంపించేసింది. అటువంటిది తనకు మీ ఆయనతో తాళి కట్టించుకోవడం ఒక లెక్కన అని చెప్పి, నువ్వు ఆలస్యం చేయకు, ఆ మృత్యుంజయ హోమానికి నువ్వు కూడా వెళ్ళు అని చెప్పి కరుణ బాగీకి చెబుతూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే అమర్, చంబా, మనోహరి వీళ్ళంతా కూడా రెడీ అయ్యి గుడికి వస్తారు. గుడికి వచ్చిన తర్వాత అక్కడ మనోహరి పంతులు గారితో సీక్రెట్గా మాట్లాడుతూ, పంతులు గారు, నేను చెప్పిందంతా గుర్తుంది కదా, ఈరోజు ఇక్కడ జరగబోయేది మృత్యుంజయ హోమం కాదు, నాకు అమర్కి పెళ్ళి. ఒక్కసారి మా పెళ్ళి జరగనివ్వండి, మీ అకౌంట్లోకి 10 లక్షలు వచ్చి పడతాయి అని చెప్పి మనోహరి పంతులు గారికి చెబుతూ ఉంటుంది. ఇకప్పుడు చెంబా మనోహరితో, మనోహరి, నిన్నగాక మొన్న పరిచయమైన ఆ పంతులకి నీ ప్లాన్ గురించి మొత్తం కూడా చెప్పావు, కానీ ఇన్ని సంవత్సరాలుగా నీతో ఉంటున్న నాకు మాత్రం ఇప్పటి వరకు నీ ప్లాన్ గురించి చెప్పలేదు. అమరేంద్రతో తాళి కట్టించుకోబోతున్నానని చెప్పావు, కానీ ఏ విధంగా ప్లాన్ చేశావో ఇప్పటి వరకు చెప్పనే లేదు. చెప్పు మనోహరి అని చెంబా అంటూ ఉంటే, ఇకప్పుడు మనోహరి చెంబాతో, ఖచ్చితంగా చెప్తాను చెంబా, అమర్తో నా పెళ్లి జరగడానికి నువ్వు కూడా ముఖ్యమైన పాత్ర పోషించాలని చెప్పి, ఇప్పుడే కొద్దిసేపట్లో అజ్ఞాత వ్యక్తి అమర్ని షూట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇకప్పుడు నేను అమర్కి అడ్డుగా వచ్చి తనని కాపాడినట్టుగా నటిస్తాను అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు చెంబా, మరలా అయితే నీ ప్రాణాలకు ప్రమాదం కదా మనోహరి, నువ్వు ఒకవేళ చనిపోతే ఎలా అని చెప్పి చెంబా అంటూ ఉంటుంది. నేను అంత పిచ్చిదాన్ని కాదు కదా చెంబా, నిజంగా నా ప్రాణాలు పణంగా పెట్టడానికి కేవలం నేను అమర్ దృష్టిలో మంచిదానిలాగా నటించడానికి మాత్రమే నా ప్రాణాలు పణంగా పెట్టి అమర్ని కాపాడినట్టుగా రక్తపు మడుగులో ప్రాణాలతో కొట్టుమిట్టాడినట్టుగా నటిస్తాను. సుమంగలిగా పోవాలని నా కోరిక తీర్చమని నువ్వే అమర్తో మాట్లాడి అమర్ చేత నా మెడలో తాళి కట్టించాలి అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక దాంతో చెంబా, నువ్వు సూపర్ మనోహరి, ఇంత పెద్ద ప్లాన్ వేస్తావని అస్సలు ఊహించలేదు. ఈ దెబ్బకు నీకు అమర్కి పెళ్ళిపోవడం గ్యారంటీ అని చెప్పి చెంబా అంటూ ఉంటుంది. తర్వాత పంతులు గారు, మృత్యుంజయ హోమానికి టైం అవుతుంది, అందరూ వచ్చి కూర్చోండి అని చెప్పి అంటూ ఉంటే, ఇకప్పుడు అమర్ ఆరో పాపని కూడా పిలుస్తూ, బుజ్జమ్మ, రా బుజ్జమ్మ, నువ్వు కూడా నా కూతురుతో సమానం, నీకు కూడా మంచి జరగాలని ఈ హోమం జరిపిస్తున్నాను, నువ్వు కూడా వాళ్ళతో పాటు కూర్చో అని చెప్పి అంటూ ఉంటాడు. చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి ఆరు పాప కూడా మిగతా పిల్లలతో కలిసి కూర్చుంటుంది. ఇకప్పుడు అమర్ హోమం మొదలు పెట్టిన కొద్దిసేపటికే ఎదురుగా ఉన్న ఒక బిల్డింగ్లో నుండి ఒక వ్యక్తి అమర్ని షూట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే,
రాతోడు అది చూసేస్తాడు. సార్ ఎవరో మిమ్మల్ని షూట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు సార్ అని చెప్పి రాతోడు అంటూ ఉంటే, ఈ సచ్చినోడు వాడిని చూసేస్తాడని అస్సలు అనుకోలేదు అని చెప్పి మనోహరి అనుకుంటుంది. ఇప్పుడు అమర్కి వాడు దొరికిపోతాడే ఏంటి, నా ప్లాన్ ఫ్లాప్ అవుతుందని కంగారు పడిపోతూ, అమర్ నువ్వేం కంగారు పడుకో, నా ప్రాణాలు అడ్డు వేసైనా సరే నిన్ను నేను కాపాడుతాను అని చెప్పి మనోహరి వచ్చి అమర్కి అడ్డుగా నిలబడుతుంది. అలా మనోహరి నిలబడిన కొద్దిసేపటికే తనకు బుల్లెట్ తగిలినట్టుగా రక్తపు మడుగులో కింద పడిపోయినట్టుగా నటిస్తూ ఉంటుంది. ఇక్కడ మనోహరి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటే అది చూసి అమర్ పిల్లలు విలవిల్లాడిపోతూ ఉంటారు. ఆంటీ ఆంటీ అని చెప్పి పిల్లలు ఏడుస్తూ ఉంటారు. ఇకప్పుడు చెంబ అమర్తో, సార్ మేడంని చూస్తూ ఉంటే నా గుండె తరుక్కుపోతుంది సార్, పాపం ఆవిడ జీవితం అంతా కూడా మీకోసమే త్యాగం చేశారు. తన ప్రాణ స్నేహితురాలు చనిపోయిన తర్వాత పిల్లల్ని చూసుకోవడం కోసం అని చెప్పి మీ ఇంట్లోనే ఉంటూ ఇప్పటి వరకు పెళ్ళి కాకుండా ఆవిడ జీవితాన్ని మీ కుటుంబానికి అంకితం ఇచ్చారు. అటువంటి మనోహరి మేడం ఇలా పెళ్ళి కాకుండానే పైకి పోతూ ఉంటే చూడ్డానికి నా గుండె తరుక్కుపోతుంది సార్. అందుకే ఆవిడ ఎప్పుడూ కూడా నాతో అంటూ ఉండేవారు, నేను చనిపోతే సుమంగలిగానే చనిపోవాలని. సుమంగలిగా చనిపోవాలన్న ఆవిడ కోరికను మీరే తీర్చాలి సార్. ఇదిగోండి ఇప్పుడే మేడం మెడలో మీరు ఈ తాళి కట్టండి అని చెప్పి చెంబ అమర్ చేతికి ఆ తాళిస్తుంది. ఇకప్పుడు మనోహరి కూడా, ప్లీజ్ అమర్ దయచేసి నా మెడలో ఈ తాళిని కట్టు, సుమంగలిగా పోవాలని నా కోరికను తీర్చు అని చెప్పి మనోహరి బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇకప్పుడు రాథోడ్, సార్ ఒక్క నిమిషం ఆలోచించండి సార్, బాగీ మేడం అని అంటూ ఉంటే, రాథోడ్ ఇప్పుడు నాకు ఏది ముఖ్యం కాదు, మనోహరి కోరిక తీర్చడమే ముఖ్యం అని చెప్పి అమర్ తన మెడలో తాళి కట్టబోతూ ఉండగా ఇంతలో అక్కడికి బాగీ వస్తుంది. ఒక్క నిమిషం అండి అంటూ ఆ తాళిని లాగేసుకొని మనోహరి జుట్టు పట్టుకొని తనను పైకి లేపుతుంది. ఏంటి నువ్వు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నావా, నువ్వు సుమంగలుగా చనిపోవాలనుకుంటున్నావా అని చెప్పి మనోహరి రెండు చెంపలు కూడా వాయిస్తూ ఉంటుంది. బాగి ఏం చేస్తున్నావు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఏమండి ఇది పచ్చి అబద్ధాలు ఆడుతుంది, దీనికి ఆల్రెడీ పెళ్ళైపోయింది, ఒక పాప కూడా ఉంది అని బాగి అంటూ ఉంటే, ఏంటి బాగి నువ్వు అనేది అని అమర్ షాక్ అవుతాడు. రణవీర్ మరెవరో కాదండి, మనోహరి భర్త, దీనికి ఒక పాప కూడా ఉంది. కొన్నేళ్ల క్రితం ఆ పాపను అనాథాశ్రమంలో వదిలేసింది. ఆ తర్వాత 6 బలి తీసుకొని మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో మన ఇంట్లో అడుగు పెట్టిందంటూ మనోహరి కుట్రలన్నీ కూడా బాగి అమర్ ముందు బయట పెట్టడంతో అమర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మనం మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.